నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మహాశక్తివంతమైన పంచమి తిథి అండి. అది కూడా మనకి మంగళవారం నాడు వచ్చింది. ఎప్పుడు కూడా అండి మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ వరాహి అమ్మవారికి సంబంధించిన పంచమి తిథి కానీ అష్టమి తిథి కానీ అమావాస్య పౌర్ణమి తిథులు అనేవి వస్తే చాలా విశేషం అండి. అలాంటి అవకాశాన్ని అస్సలు ఎవరు మిస్ చేసుకోకండి. ఎందుకోసము అనంటే మనీ పరంగా ఎవరైతే కనుక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి రోజులు చాలా బాగా ఉపయోగపడతాయండి. అందువల్ల ఈరోజు మంగళవారం కాబట్టి మీ ఇంట్లో కల్లుప్పు జాడీ కనుక ఉంటే రాత్రి పడుకునే లోపు నేను ఇప్పుడు చూపించబోయే విధంగా ఒక్కసారి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మీకు ఎలాంటి కష్టం అనేది ఉన్నా కూడా, అంటే డబ్బు పరంగా ఎలాంటి విషయాలు ఉన్నా కూడా అవన్నీ దూరం అవడానికి చాలా వరకు కూడా అవకాశం ఉంటుందండి. ఎందువల్లనంటే ఈ పరిహారం వల్ల ఇంతకు ముందు కూడా మీరు ఎప్పుడూ కూడా చూడనంత ధనలాభం అనేది చాలా కొద్ది రోజుల్లోనే కలుగుతుంది. అందుకు తగిన పరిహారం అండి ఇది. ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదాం. ఈరోజు పంచమి తిథి అండి. అంటే 21వ తారీఖు మంగళవారం నాడు మనకి పంచమి తిథి రావడం అనేది జరిగింది. ఈరోజు రాత్రి లోపు అండి, అంటే 12 గంటల లోపు ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేయొచ్చు. అక్క నేను పీరియడ్స్లో ఉన్నాను, చేయొచ్చా చేయకూడదా అన్న సందేహం అనేది అవసరం లేదు. ఎందుకోసము ఎవరైనా సరే చేయొచ్చు అని చెబుతున్నాను అనేది కూడా నేను క్లియర్గా తెలియజేస్తాను. ఇంకా ఈరోజు కుదరలేదక్క, నేను ఈరోజు చూడలేదు, లేట్గా చూశాను అని అనుకున్న వాళ్ళు మీరు మళ్ళీ వచ్చే పంచమి తిథి రోజున కానీ మళ్ళీ శుక్రవారం నాడు కానీ అమావాస్య పౌర్ణమి తిథులలో కూడా ఈ పరిహారాన్ని మీరు ప్రయత్నించవచ్చు. నిజంగా అండి కల్లుపుతో చేసే పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎంతోమందికి మంచి రిజల్ట్ అనేది తీసుకొచ్చింది అని చాలామంది మన కమెంట్స్ చేస్తున్నారు. అలాంటి కల్లుప్పుతో చేసే పరిహారం అండి. మీరు విడిగా ఇంకా కూడా కల్లుప్పు అనేది విడిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ ఇంట్లో కల్లుప్పు జాడీ ఉంటే కనుక ఆ కల్లుప్పు జాడీలోనే మనం ఈ పరిహారాన్ని చేయబోతున్నాము. నిజంగా అండి ఆర్థిక పరంగా ఇబ్బందులు పడేవాళ్ళు, అప్పుల బాధల్లో మునిగిపోయిన వాళ్ళు, అంటే బంగారాన్ని తాకట్లో పెట్టుకొని అది విడిపించుకోలేక బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలామంది అక్క మా ఇంట్లో కల్లుప్పు లేదు, మేము సాల్ట్ ఉపయోగించవచ్చా అని అడుగుతున్నారు. సాల్ట్ కంటే మనకి కల్లుప్పు అనేది చాలా విశేషం అండి. సాక్షాత్తు మనం ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దగ్గర కోరుకుంటూ చేసే పరిహారం కాబట్టి, ఎందువల్లనంటే అమ్మవారు ఈ మహాసముద్రం, అంటే సముద్రంలో లోంచి అమ్మవారు ఉద్భవించారు కాబట్టి కల్లుపుని మాత్రమే మనం ఆ లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం కాబట్టి కల్లుపుతో చేసే పరిహారానికి 100% రిజల్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా మీ ఇంటి వంటగదిలో ఈ జాడీలో అంటే కల్లుపు వేసుకోవడానికి పింగాణి జాడీలు అమ్ముతూ ఉంటారు. అలాంటి జాడీలు మీరు ఉపయోగించండి. కల్లుపుని రోజు కూడా మీరు సాల్ట్ కంటే కల్లుపు ఉపయోగించండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఈ పరిహారంలో అండి మీరు ఏం చేయాలి అని అంటే కనుక మీరు ఒక చిన్న వైట్ కలర్ పేపర్ కానీ రూల్డ్ పేపర్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. ఆ పేపర్ని తీసుకొని అందులో మీ కోరిక ఏదైతే ఉందో, మీరు డబ్బు పరంగా ఏం చేస్తున్నారో, మీకు మనీ అనేది అప్పుల కోసం అయితే నెగిటివ్గా రాయకండి. మీకు ఎంత మనీ అనేది కావాలి, ఒక 5 lakhs అప్పులు అనేవి ఉన్నాయనుకోండి 5 lakhs అని రాయండి. లేదంటే కనుక ఐశ్వర్యం అని రాయండి, సంపాదన అని రాయండి. ఏదైనా సరే ఒక చిన్న వర్డ్లో అలా రాసిన తర్వాత మీరు అందులో మీ దగ్గర ఒక 5 rupees కాయిన్ అనేది ఉంటే కనుక ఆ పేపర్ మీద పెట్టండి ఫ్రెండ్స్. ఎందువల్లనంటే అమ్మవారికి పంచమి తిథి రోజున 5 రూపాయల కాయిన్తో చేసే పరిహారానికి విశేషం ఎక్కువ అండి. అందువల్ల ఆ పేపర్ మీద 5 rupees కాయిన్ అనేది పెట్టి మీ అరచేతిలో పెట్టుకొని మీరు ఏ ఇంటెన్షన్ కోసం చేస్తున్నారో మనసులో అనుకొని, మీరు అమ్మవారి మంత్రాలు ఉన్నాయి కదా, ఆ మంత్రాలలో ఎలాంటి ఒక గాయత్రి మంత్రం కానీ వజ్రఘోషం అనే మంత్రాన్ని కానీ, మీకు అమ్మవారి మంత్రాలు ఏదైతే కనుక తెలుసో ఆ మంత్రం మీరు ఏదైనా సరే ఒక 2 నిమిషాల దగ్గర నుంచి 5 నిమిషాల వరకు అనుకోండి. అనుకున్న తర్వాత ఆ పేపర్ని, అంటే 5 రూపాయల కాయిన్ పెట్టి ఆ పేపర్ని 4 మడతలు వేసి మీ కల్లుపు జాడీలో ఈ రోజంతా కూడా, అంటే ఈరోజు పంచమి తిథి కాబట్టి ఈ రోజంతా కూడా ఉంచేసి రేపు తెల్లవారుజామున మీరు ఎప్పుడైనా సరే ఆ పేపర్ని తీసేయచ్చండి. అంటే 5 rupees కాయిన్ చుట్టి ఆ పేపర్ని పెట్టాం కదా కల్లుపు జాడీలో, పైన పెట్టినా చాలండి. మీరు లోపల దాకా పెట్టాల్సిన అవసరం లేదు. కల్లుపు జాడీలో పెట్టి మీరు మూత పెట్టేసేయండి. ఈ రోజంతా కూడా ఉంచేసి తెల్లవారుజామున ఆ పేపర్ని తీసి మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఫ్రెండ్స్. నిజంగా అండి మీరు ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా ఐశ్వర్యాన్ని, ఇంత ధనలాభం కానీ ఆదాయంలో ఇలాంటి ఒక మార్పులు అనేది మేము ఇంతవరకు చూడలేదక్క, మాకు ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడింది అని మీరే మనకి కమెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. చాలా విశేషమైన పరిహారం అండి ఇది. 5
రూపాయల కాయిన్ ఉపయోగిస్తున్నాము, కల్లుపును ఉపయోగిస్తున్నాము, పంచమి తిథి రోజున చేస్తున్నాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలని ఎవరైతే కనుక ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజే అంటే ఈ రాత్రికే చెయ్యండి ఫ్రెండ్స్. అంటే మీరు ఇంకా కూడా మనం తెలియచేసామండి, ఎవరైనా సరే పీరియడ్స్లో కానీ నాన్ వెజ్ తినేసామక్క మీరు చేసుకోవచ్చా చేయకూడదా అనే డౌట్ అనేది ఉంటే కనుక ఎవరైనా సరే చేసుకోవచ్చండి. అంటే మనం అమ్మవారి దగ్గరికి పూజ గదిలోకి వెళ్ళటం లేదు, కల్లుపుతో మాత్రమే చేస్తున్నాం కాబట్టి కల్లుపు పైన పెట్టే ఈ కాయిన్ని మీ అరచేతిలో పెట్టుకొని పేపర్లో కూడా మన అమ్మవారి నామాన్ని కానీ ఏమీ రాయటం లేదు, మన కోరికని మాత్రమే మనం రాస్తున్నాం కాబట్టి మీరు మనసులో మంత్రాలని అనుకోవచ్చు పీరియడ్స్ టైంలో అయినా సరే. ఎందువల్లనంటే ఇంతకుముందు మన వజ్రఘోషం అనే మంత్రాన్ని కానీ అపరాజిత కానీ మంత్రాలను తెలియచేసాం అమ్మవారి నామాలని. అప్పుడు చాలామంది అక్క నేను పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా అనుకున్నానక్క నాకు అమ్మవారు నన్ను కాపాడారు, నిజంగా ఆ పెయిన్ అనేది ఎలా పోయిందో కూడా నాకు తెలియదు అని అన్నారు. అందువల్ల మీరు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. కొంచెం కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. నమస్తే. జై వరాహి.